లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఉన్న స్థాయి మారాలనుకుంటున్నారా? ఇలా చేస్తే జీవితమే మారిపోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితం ఒక ప్రయాణం. అది ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండదు. ఉన్న పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా మన దృష్టికోణం మారితే మన స్థాయి కూడా మారిపోతుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరి ఎదగాలనే తాపత్రయం ఉంటుంది. ఎవరి స్థితి ఏదైనా మనసులో ఒక ఆశ ఉంటుంది. మరింత మెరుగ్గా ఉండాలి, మన కుటుంబానికి మంచి జరగాలి, సమాజంలో గౌరవం పొందాలని. అయితే ఈ ప్రయాణం ఒకే రోజులో జరిగే పని కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఈ ప్రయాణానికి మొదటి అడుగు స్వీయ విశ్లేషణ. అదేంటంటే ఎక్కడ ఉన్నామనే అవగాహన అన్నమాట. ఒకటి ఏంటంటే ఎక్కడ ఉన్నామనే అవగాహన. పరిపూర్ణతకు ముందుగా అవసరం స్పష్టత ఉండాలి. మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి. ఆర్థికంగా, వ్యక్తిత్వంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో మన స్థాయిని అంచనా వేయాలి ముందు. దీనివలన మన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. ఏ ఏ విధంగా దీనికి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం. నేను ఎక్కడ ఉన్నాను? నా లక్ష్యం ఏమిటి? నాకు అడ్డంగా నిలుస్తున్న సమస్యలేమిటి అని మనం ప్రశ్నించుకుంటే మన గురించి మన ఏ రంగంలో ఎంతవరకు ఉన్నాం అనేది బలాలు, బలహీనతలు తెలుస్తాయన్నమాట. ఇంకా 2 ఏంటంటే లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. వికాసానికి దారి చూపేది లక్ష్యం. ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ముందుగా మనకు కావాల్సిన స్థాయి ఏంటో ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఉదాహరణ, నెలకు 30,000 సంపాదిస్తున్న వాళ్ళు ఒక లక్షకు ఎలా చేరుకోవాలన్నదే లక్ష్యం. ఇంకో ఉదాహరణ ఎలాగుంటాయంటే ఒక చిన్న వ్యాపారి రాష్ట్ర స్థాయి వ్యాపారి కావాలనుకోవటం అన్నమాట. అది ఒక స్పష్టమైన విజన్. ఇలాగ ఉండాలన్నమాట. మన స్థాయి విజన్ ఎలాగ ఉండాలంటే లక్ష్యాలు ఈ విధంగా ఉండాలన్నమాట. దీనికి ఏంటంటే స్మార్ట్ గోల్స్ అనే కాన్సెప్ట్ అనుసరించాలి. స్మార్ట్ అనమాట. స్మార్ట్‌లో అక్షరాలు 5 అక్షరాలు విడివిడిగా చూస్తే SOMOART అనమాట. ఎస్ అంటే స్పెసిఫిక్ అని, ఎం అంటే మెజరబుల్ అని, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలివెంట్, ఆఖరిగా టీ అంటే టైమ్ బౌండ్ అని. ఈ స్మార్ట్ గోల్స్ అనే కాన్సెప్ట్‌ని అనుసరిస్తే ఎలాంటి విజయాన్నైనా మనం తొందరగా చేరుకోగలం గ్యారంటీగా. ఇక 3 ఏంటంటే నిలకడగా శ్రమించండి. ఏ స్థాయికైనా శ్రమే ప్రధాన మార్గం. రోజు కాస్త కాస్త శ్రమ చేస్తూ పోతే వారానికి తేడా కనిపిస్తుంది. నెలకి మార్పు తెలుస్తుంది. ఏడాదికి జీవితమే మారిపోతుంది. ఉదాహరణకి ఏంటంటే ఒక విద్యార్థి రోజుకు 1 గంట అదనంగా చదవడం ప్రారంభిస్తే సంవత్సరం చివరికి అతనిలో ఉన్న విజ్ఞానం మిగతా వారి కంటే విస్తృతంగా ఉంటుందన్నమాట. ఇక 4 ఏంటంటే అవకాశాలు గమనించాలి. జీవితం మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. అయితే మీరు సన్నద్ధంగా ఉన్నప్పుడే వాటిని ఉపయోగించుకోగలుగుతారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. సైడ్ ఇన్కమ్ మార్గాలు అన్వేషించాలి. ఆర్థికంగా మంచి మనుషులతో పరిచయాలు పెంచుకోవాలి. అవకాశం అన్నది సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది. ఇంకా 5 చిన్న మెట్లు పెద్ద విజయాలు అన్నమాట. ఉన్న స్థాయిలో కొన్ని సాధించిన తర్వాతే మనం ఉన్నత స్థాయికి చేరతాం. అంటే మీరు ఒక పక్కా ఆర్థిక పథకం రూపొందించాలంటే ఏం చేయాలంటే ఖర్చులపై నియంత్రణ, ఆదాయంలో మిగతా డబ్బును పెట్టుబడిగా మలచటం, ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవటం ఇలాగ ఉండాలన్నమాట. ఇంకా నెంబర్ 6 ఏంటంటే ప్రేరణ, ఆత్మవిశ్వాసం. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు నమ్మటం చాలా అవసరం. నేను చేయగలను, సాధించగలను అనే కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండాలి. విజయవంతమైన వ్యక్తుల కథలు వినటం, చదవటం స్ఫేరణ ఇన్స్పిరేషన్ కోసం చేస్తూ ఉండాలన్నమాట. 3 ఏంటంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవటం. ఇది ముఖ్యంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం చేసుకోవాలంటే ఫెయిల్యూర్ వస్తుంటాయి, పోతుంటాయి. వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. విజయం ఒక్కసారిగా రాదు, కానీ ప్రయత్నం ఆపకుండా చేస్తే తప్పకుండా వస్తుంది. ఏంటంటే ఆఖరిగా ఏంటంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరాలంటే ముందుగా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలి. లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకొని ప్రతిరోజు తక్కువైనా కొద్దిగైనా ముందుకు సాగాలి. శ్రమ, సమయం, శాంతి ఈ 3 కలిసి మనకు ప్రయాణాన్ని విజయవంతంగా మార్చుతాయి అన్నమాట.
మీరు ఏ స్థితిలో ఉన్నా అది ఒక స్టార్ట్ పాయింట్ మాత్రమే. మీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అదే అసలైన దిశ. మనం ఉన్న స్థాయిని మార్చుకోలేం అనిపిస్తూ ఉంటుంది. కానీ రోజుకి ఒక మెట్టు ఎక్కినా ఏదో ఒక రోజు మనం అనుకున్న అగ్రస్థానానికి చేరతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లక్ స్టైల్, గుడ్ లక్ స్కిల్ అండ్ గుడ్ లక్.